తెలుసా? దేవుడిచ్చినటువంటి మాట నాయి కాదు. మాటలు గుర్తుపెట్టుకోండి. నేను ప్రార్థన చేయటమే నా నోరు. దేవుడు ఏం పలికిస్తాడో అది మీరు విని రిసీవ్ పొందుకోవాల్సిన బాధ్యత మీది. అందుకని నేను కళ్ళు మూసుకుంటే ఈ మాటలు మీకు వినపడతాయి, కళ్ళు తెరిస్తే ఈ మాటలు మీకు వినపడవు. బయట ఇక్కడ కళ్ళు తెరిస్తే జరిగే కార్యకలాపాలు చూస్తూ ఈ మాటలు మీరు వినరని కళ్ళు మూసుకొని ఉండమనే చెప్పేది. అందుకే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తర్వాత చెబుతా. ఐదో ఆ శుక్రవారం మొన్న పోయిన వారంలో పవన్తో ఏం చేసామంటే ప్రార్థన ఈ బలిపీఠం కాడే చేసాం. వచ్చే వారము ఇదే రోజు నీ భార్యతో నువ్వు ఉంటావు అని ప్రార్థన చేసావు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మేము తెలిసన్నాము తెలియకన్నాము తెలియదు, ప్రార్థనలో దేవుడు పలికించాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశ కలిగి ఉన్నాడు దేవుడు, తృప్తిపరచడానికి మాట కలిగించాడు, పలికించాడు. దేవుడు పలికించిన రీతిలోనే శుక్రవారం అనుకున్నాం, సోమవారమే దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. శుక్రవారం చేయించుకొని ప్రార్థన ఆదివారం ఏమైందో తెలియదు కానీ కృతజ్ఞతగా పలహారం తెచ్చాడు దేవుడు. కృతజ్ఞతను చూసి సోమవారము భయంకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని దేవుడు ఏం చేశాడు? అనుకూలతగా మార్చాడు. హల్లెలూయా. అది దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు తన భార్య దగ్గర హ్యాపీగా ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు కానీ తన భార్య దగ్గర ఉన్నాడు. మనం కోరుకుంది అదేగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆపదలో నువ్వు చిక్కుబడి ఉంటే యెహోవా నీకు ఏం చేస్తాడు? నీ కార్యాలని సఫలపరుస్తారు. అది కార్యపూర్వకం కానీ, వ్యాధిపూర్వకం కానీ, అనాలోచన పూర్వకం కానీ, అప్పుల పూర్వకం కానీ, ఆరోగ్యపూర్వకం కానీ, ఏదైనా సరే కుటుంబ వ్యవహారాల్లో కానీ నీ కార్యాన్ని సఫలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలా? నీ పూర్ణ హృదయముతో ఆయనకి మొరపెట్టాలా. ఇక హృదయంలో ఏమి ఉండకూడదు. ఈ రాత్రి చేరవచ్చిన నువ్వు నీ పూర్ణ హృదయంతో ఆయనకి మొరపెడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని, అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిభావిద్దాం, ప్రార్థన చేద్దాం. ఎంతమంది చేస్తారు ప్రార్థన? చేతులు ఎత్తండి. ఎంతమంది చేస్తారు ప్రార్థన? వెరీ గుడ్. చేయాలా? నాకున్న ప్రతి సమస్యను తొలగించయ్యా, నా కుటుంబం క్షేమంగా ఉండయ్యా, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచయ్యా, నా బిడ్డలు క్షేమంగా ఉంచయ్యా, నా భార్యని క్షేమంగా ఉంచయ్యా, నా భర్తని క్షేమంగా ఉంచయ్యా, నా తల్లిదండ్రులు క్షేమంగా ఉంచయ్యా, నా అత్తమామలు క్షేమంగా ఉంచయ్యా, నా మనవ సంతానాన్ని క్షేమంగా ఉంచయ్యా, నా తోబుట్టులను క్షేమంగా ఉంచయ్యా. నాకు నీ అమూల్యమైన రక్షణ దయచేయ్యా. నీ రక్తంలో నేను కడగబడాలయ్యా, నీ రక్తంలో నేను కడగబడాలయ్యా అని నువ్వు రెడీయా? చేయి, మొరపెట్టు, ప్రార్థన చేయి. నీ అవసరతల గురించి, నీ అక్కర్ల గురించి, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ సంఘాని కొరకు, సంఘంలో ఉన్న సభ్యుల కొరకు నువ్వు మొరపెట్టి ఉపవాస కూడికలో మొరపెట్టు. సమయం ఇస్తున్నా నీకు, మొరపెట్టు. ఆయన పాదాలు పట్టుకో. లోకం వైపు చూడొద్దు, ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు వైపు చూడు. మనుషుల వైపు చూడొద్దు, ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు వైపు చూడు. ఏ మనిషి వైపు చూడొద్దు. ఎవరో సహాయం చేస్తారు, ఎవరో ఇస్తారు, ఎవరో పెడతారని కాదు. నా ప్రభు యేసు క్రీస్తు వైపు చూడవు. ఆయనకు మొరపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, ఆయన నీ కార్యం సఫలపరుస్తాడు. ఆయనకు మొరపెట్టు నా ప్రియమైన సోదరి సోదరుడా. ఈ రాత్రి నువ్వు ఆయనకు మొరపెట్టు. ఈ ఉపవాస కూడికలో నువ్వు ఆయనకు మొరపెట్టగలిగితే ఆయనకి నీకు జవాబునీయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షంగా ఆయన కార్యాలను జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? నువ్వు రెడీయా? చెప్పు, రెడీయా? నువ్వు
నీ పక్షంగా నిలబడి కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు.